వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పోతంగల్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ పుప్పాల శంకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 1983లో కాంగ్రెస్లో ఉండి పదవులు అనుభవించి తర్వాత టీడీపీలో చేరి టీఆర్ఎస్లో పదవులు అనుభవించారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార దాహం కోసం ఎమ్మెల్యే పోచారం ఆరాటపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. కాన్పు చేసిన ఆర్టీసీ ఉద్యోగులను కరీంనగర్ కలెక్టరేట్లో శాలువాతో ఘనంగా సత్కరించారు. సత్కారంతో పాటు ఒక్కొక్కరికి 5,000 క్యాష్ రివార్డు అందించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గం ఎంపీ మాధవనేని రఘునందన్ రావును బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వెల్మకన్న గ్రామం మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ పనితీరుపై కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బోమ్రాస్పేట మండల కేంద్రానికి కూతువేటు దూరంలో ఉన్న మెట్లకుంట గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని, వర్షాకాలంలో రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులంతా ఒక టీం వర్క్ పనిచేయాలన్నారు. కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని బూనాదిగాని, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ త్వరగా పూర్తి చేసి భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఆయన కోరారు. దూద్బౌలి డివిజన్ పరిధిలోని డ్రైనేజీ ఓవర్స్లో ఉన్న ప్రాంతాలను ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ సలీం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ పనులను సైతం పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. మరోసారి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వర్షాకాలంలో అవసరం ఉన్న అన్ని ప్రాంతాల్లో డిసిల్టింగ్ పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు పెట్టమంటూ ఇంటెలిజెన్స్ అధికారులకు మెయిల్ రావడంతో ఎయిర్పోర్ట్లో కలకలం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్ జాగ్లాలతో ఎయిర్పోర్ట్ ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారంటూ ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.